యాక్సిడెంట్ మొన్న యాక్సిడెంట్లా బండి అయితే పోయి డైరెక్ట్ కారును గుద్దింది. ఆ కారు ముందట మొత్తం పడిపోయింది. స్కోడా కాదు అది, ఎగిరిపోయింది మొత్తం కింద. ఓని ఎంత దూరం వెళ్తే దూరం వెళ్ళాలి, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామా. సడన్గా మలుతుంది ఇండికేటర్ ఉండదు, పాటు ఉండదు. ఆల్రెడీ అక్కడ చూసినాం కదా. ఎన్నికల్లో ఏం వస్తున్నావో మనకు సంబంధం లేదు, నడిపినామా అంతే, సరిపోయా రోడ్ల పైన. ఒక ఇండికేటర్ ఏది ఏమి చూసుకోకుండా అడ్డం దడ్డం వచ్చుడే. ఈ అక్క మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కింది. అబ్బా సంపేస్తారా బై. పెద్దక సైడ్ ఇస్తే వెళ్ళిపోతా. ఎర్రమంగళం ఇదే ఊరు తెలీదు కరెక్ట్గా, కానీ భయంకరంగా ట్రాఫిక్ ఉంది. పోరా పోరా, పనసపండు రవి, పనసపండ్లు అరే ఒకటి ఇచ్చిపోరా. వా వస్తున్నాయిగా కాయలు. చీప్గా దొరికితే 2 కాయలు వేసుకోవచ్చు లోపల. సక్కాయలు కానీ అవి వేసుకున్నా అనుకో, ఈ టూర్ మొత్తం వాసనే, ఇంకా కారు మొత్తం వాసనే లోపల వేసుకుంటే. సామె రోడ్డు మధ్యలో పోతున్నాడు వీడు. అమ్మ పడరాడు. చర్చ చూడండి, హల్లెలూయా. ఊరి అమ్మ జీవితం, ఇప్పుడే కదా ఒకటి చూసింది, మరి ఇంకో చర్చ కనబడుతుందిడా. కేరళలో ఎక్కువ ఉంటారు క్రిస్టియన్స్ కదా. కానీ నేను ఈడ గమనించింది ఏంటంటే, 1 స్టిచ్లో అన్నీ ఉన్నాయి. అంటే పక్కన ఇల్లులు కానీ ఊర్లు కానీ ఉంటాయి కదా, గ్యాప్లు పెద్దగా ఏం కనపడట్లేదు నాకు. అంటే ఊరు ఇట్లా పెద్ద గ్యాప్ ఉంటుంది కదా, అంత పెద్దగా నాకు గ్యాప్స్ ఏం కనబడతలేవు మన దగ్గర ఉన్నంత. ఊర్లు మొత్తం సైడ్కి స్టిచ్ అయిపోయింది మొత్తం. అంటే అసలు
అయిపోయిందిరా ఊరు ఎంటర్ అయినాం, ఒక ఊరు మళ్ళీ ఎండ్ అయిందిరా అనుకుంటున్నాడు. అట్లా లేనే లేదు, ఒక సిటీ మాదిరి పోతూనే ఉన్నాయి. సైడ్లకు చూడండి, చాలా తక్కువ దగ్గర మనకి ఈ గ్యాప్స్ అయితే కనబడతాయి. అంటే ఊరికి మధ్యలో గ్యాప్. ఓరా స్వామి, వా చాగలే కదా, ఏమే మళ్ళీ క్రాస్ అయితే లేవు. మళ్ళీ వచ్చారా బాబు. కావాలని ఆట ఆడుతున్నాడు వాడు. వీడొకడు చక్కగా స్టేట్ వేరే స్టేట్ అని చెప్పేసి కథలు దొప్పుతున్నాడు. బండి వెనకల ఆరం కొడుతూనే ఉన్నాడు, ఎందుకు కొడుతున్నాడో అర్థమవుతలేదు. వస్తున్నాడు, కథలు దొప్పుతున్నాడు. ఏమన్నా ట్రాఫిక్ ఉందా, ఏమన్నా ట్రాఫిక్ ఆరా బాయ్. ఈవినింగ్ అయితే బాబా భయంకరంగా ట్రాఫిక్ ఉంది. బంపర్ టు బంపర్ ఉంది. శబరిమల స్ట్రైట్. Turn right onto C. Achyuta Menon Road. Continue for 2 kilometers. ఎవర్రా బాయ్ ఇది? వివేకానంద ఊరు పేరు తెలుసుకుందాం. ఇది త్రిశూర్. ఇది త్రిశూరే, తిరుసూర్. ఇక్కడ ముందర ఒక బండి పోతుందా, టొయోటా. ఈ బండి వల్ల ఆడ 2 బస్సులు గుద్దుకున్నాయి. జస్ట్ సైడ్కి వీడు చేసిన పనికి వీడికి ఆగలేదు, వానికి ఆగలేదు. బస్సుకి ఎట్లాగో ఈ బస్సులకు అస్సలు ఆగుతలేదు. కానీ ఇక్కడ అయితే ఇద్దరు ఆగలేక వీడు ఇట్లా వస్తున్నాడు, వాడు అట్లా వస్తున్నాడు. కథం. ఇప్పుడు ఈ బండి ఎట్లా పోయిందో నాకు అడ్డంగా అట్లనే వాడు వస్తున్నాడు. కానీ పెద్ద బస్సు కదా అది, బస్సు పెద్దది కదా. పోయి పక్కన ఇంకో బస్సు ఉంది, దాన్ని పోయి సైడ్కి మొత్తం గుద్దేసుకొని ముందరికి వెళ్ళిపోయింది. వీడేమో ఆరాంసే వెళ్ళిపోయాడు. ఇట్లుంటది కథ. In 600 meters, turn right at Chettiangadi Junction on Tirusur. Turn right at Chettiangadi Junction onto Kodungalur, Shornur Road, Kodungalur, Thrissur Road. దిరాబాయి ఆడికి కదులుతలే ఊర్లో. అంటారు కేరళ స్మాల్ స్టేట్ అని. ఎందుకంటారు అంటే స్థలం సరిపోక, ఎక్కడెక్కడనో వస్తున్నారు. ఎక్కడ పోయినా మన వాళ్ళు ఉంటారు, కానీ కేరళ వాళ్ళు ఉంటారు. కానీ Turn left onto Ikkanda Warrior Road.
మీన్ టోల్ రోడ్ బడి. I'll go with this lane 4. చీకటి పట్టేసింది, చిన్నగా చీకటి పడుతుంది. నాకు ఇంకా 4 hours పడుతుంది పోవడానికి, వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి. అంటే 135 kilometers ఉంది. On the way to Munnar, early morning. Super view. Where yavva. నానా మళ్ళా ఇదే రోడ్లో వెనక్కి రావాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. అంటే మున్నార్కి పోయిన వాళ్ళు ఈ పీక్ పాయింట్స్ చూడడానికే, ఇది చూడడానికి వెళ్ళాలి, మళ్ళీ అదే రూట్లో వెనక్కి వెళ్ళాలి. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కావచ్చు, ఎందుకంటే గాలి బయట నుండి ఫుల్గా వస్తుంది. విండోస్ ఓపెన్ ఉన్నాయి. అయితే ఇట్లుంటాయి, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇంకొకటి ఆటో వాళ్ళని అస్సలు నమ్మొద్దు. నా కొడుకులు ఏమవుతుందంటే అట్లా పోతున్న వాళ్ళు వచ్చి ముందట వచ్చి ఆపుతున్నారు. పోయి ఏమన్నా కాకు అన్నట్లు, గుద్దితే గుద్దుకు మనదేం పోయింది అన్నట్లు వచ్చి ఆపుతున్నారు. పోతున్నారు అనుకుంటే మనం ఆపేస్తున్నారు, అంటే కథలు పడుతున్నారు. ఫ్యూయల్ అయితే దొరికిన కాడ మొత్తం ఫిల్ చేసుకొని ఒక 30-40 kilometers బ్యాకే ఫిల్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ నన్ను అడిగితే. ఇంకోటి, ఇక్కడికి కారు బెటరా బైక్ బెటరా అంటే కారు బెటరు, బండి బెటరు. కానీ బండి మీద వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తాం ఎక్కువ. అబ్బా చూసినావా వీడు ఎట్లా ఆపిండో, హజార్డ్ ఉండదు, కథ ఉండదు, ఆపి పాడదొప్పుతారు అంతే. కాఫీ ఎస్టేట్స్ సూపర్ ఉంది. చూద్దాము ఈవినింగ్ టైంలో నేను ఒకసారి పిక్చర్ తీసుకుందాము, వీడియో తీసుకుందాము ఈవినింగ్ టైంలో. నో బ్రో
చూపిస్తారు జీప్లో ఏదో సఫారీ లేకపోతే ఏదో జీప్ సఫారీ. ఇది మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. ത്തിനെതിരെയും കൈവച്ച മേഖലയിലെല്ലാം കൊള്ളയടിച്ച് ഒടുവിൽ ശബരിമലയിൽ പോലും കാട്ടുകൊള്ള നടത്തിയും ആ കൊള്ളയെ മറയ്ക്കുവാൻ ആഗോള അയ്യപ്പ സംഘം നടത്തിയതിലും അപ്പാടെ അഴിമതി നടത്തിയ കൊള്ളക്കാരുടെ സംഘമായി മാറിയ ഇടതുപക്ഷ സർക്കാരിനെതിരെയും കേന്ദ്ര സംസ്ഥാന സർക്കാരുകളുടെ ജനദ്രോഹം